నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ప్రోటెం స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ప్రోటెం స్పీకర్గా 2 రోజుల పాటు 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రోటెం స్పీకర్గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పులివర్తె నాని అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఏపీలో తాజా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అందరి దృష్టి మాజీ సీఎం వైఎస్ జగన్ పైనే నెలకొంది. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా? వస్తే కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో ఎలా వ్యవహరించబోతోందనే చర్చ జరిగింది. అయితే మాజీ సీఎం అయిన జగన్కు ఈసారి విపక్ష హోదా దక్కకపోవడంతో అసెంబ్లీలో ఆయన్ను సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్కు ఈ మేరకు వైసీపీ నుంచి వినతి అందింది.
దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలో పయ్యావులకు దిశానిర్దేశం చేశారు. జగన్ హోదాకు భంగం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జగన్ను నేరుగా కారుతో పాటు లోపలికి అనుమతించారు. అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం కూడా సాధారణ ఎమ్మెల్యేల తరహాలో ఎక్కడో చివర్లో కాకుండా ముందుకు జరిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. దీంతో జగన్ కూడా ఆ మేరకు వీరి తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా బీఏసీలో వైసీపీకి అవకాశం కల్పిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాడు చంద్రబాబు శపథం చేశారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి అప్పుడే అసెంబ్లీలోకి అడుగు పెడతానని అన్నారు. చెప్పినట్లుగానే చారిత్రాత్మక విజయంతో సభలోకి అడుగుపెట్టారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి వస్తున్న క్రమంలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చాకే సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లారు. అనంతరం అసెంబ్లీ ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి లోపలికి అడుగుపెట్టారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుకు శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం సభలో నవ్వుతూ అడుగుపెట్టిన సీఎం సభ్యులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆత్మీయంగా పలకరించారు. సీఎం చంద్రబాబు సభలో అడుగుపెట్టిన సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గౌరవ సభకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు శపథం చేసిన దృశ్యాలు, తాజాగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. చంద్రబాబు శపథం 2021లో ఓ పెద్ద సంచలనం. అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్యేల తీరు నచ్చక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీఎంగా మళ్లీ సభలో అడుగు పెడతానంటూ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి 2.5 ఏళ్లు అసెంబ్లీకి వెళ్లలేదు. ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు సభలో అడుగుపెట్టారు. అప్పటి శపథాన్ని తన ట్వీట్కు జోడించారు భువనేశ్వరి. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. చంద్రబాబు నాయుడు ఇవాళ గౌరవ సభలో అడుగుపెట్టారంటూ ట్వీట్ ద్వారా తెలియజేశారు భువనేశ్వరి. ప్రజలకు ప్రణామం అంటూ పోస్ట్ చేశారు. కాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రమాణాన్ని భువనేశ్వరి టీవీ ద్వారా వీక్షించారు. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరుపతిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో 4వ పర్యాయం అడుగు పెడుతూ ఏదైతే ఆయన శపథం చేశాడో, ఇది గౌరవ సభ. ఇక్కడ చాలా దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ సభలో మనము ఉండలేము, ఉండకూడదు కూడా. ప్రజల దగ్గరికే వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో న్యాయం కోరి మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ సభ, గౌరవ సభను
గౌరవ సేపగా మార్చి వస్తానని పట్టినటువంటి శపథానికి ఈ రోజున మరి మనమంతా కూడా ఆయన 4వసారి సీనియర్ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు మరి ప్రతిపక్షంలోనూ ఉండి ప్రజల సాధక బాధాలు చూసి ప్రజా పరిపాలన అందించే దిశగా ఈ రోజున 4వసారి ఆయన ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఆయన శపథం నెరవేరిన దిశగా ఈ రోజుగా కౌరవులు ద్రౌపదీ మాతను ఏ విధంగా వస్త్రాపహరణం చేసిన రోజు ఏదైతే శపథం చేశారో అదేవిధంగా నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారి సతీమణిని మా తల్లి లాంటి భువనేశ్వరి మేడం గారిని అత్యంత హీనంగా మాట్లాడినటువంటి సందర్భానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు అత్యంత బాధాకరంగా సభ నుండి వైదొలుగుతూ ఈ సభలో ఇంకొక చరణం కూడా నేను ఉండను, ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతే ఈ సభలో అడుగు పెడతాను, అంతవరకు ఈ సభలో అడుగు పెట్టను అని చెప్పి శపథం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్షాన యావత్ ప్రజానీకం అంతా కూడా నిలబడి ఆయన చేసిన శపథాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా నిలబెట్టి ఈరోజు గౌరవ సభగా తీర్చిదిద్ది ఈరోజు మహానుభావుడు ఆ సభలో అడుగుపెట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి ఈరోజు పదవి స్వీకరణ చేయడం, ప్రమాణ స్వీకరణ చేయడం, ఆయన కూడా పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఈరోజు చూస్తూ ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమికి రావడం, అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం ఇది ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో ఈరోజు ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి 21 సీట్లు ఇస్తే 21 సీట్లకు గాను 21 సీట్లు విజయ దుందుబిగి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి గెలుపొందారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వేడుకగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోకి సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజిఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజిఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయాలని పోర్టు కార్మికులకు సూచించారు టీటీడీ ఈవో శ్యామలరావు.
నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూ శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోర్టు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. లడ్డూల తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోర్టు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పనిభారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈవోకు విన్నవించారు. అన్ని ముడిసరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ను టీటీడీ పునః ప్రారంభించింది. శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నిర్దేశిత టైం స్లాట్తో దివ్యదర్శనం క్యూలైన్లోకి అనుమతించరు. ఈ మార్పునకు అనుగుణంగా భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ మధ్యలో స్కాన్ చేయడం వల్ల కొంతమంది వెనక్కి పోకుండా కూడా అంటే ఒక రావాలనే ఒక కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇలా ఉంటే మంచిగా ఉంటుంది. చాలా బాగుంది. చాలా బాగుంది సిస్టమ్. 2 days నుంచి అందరూ కూడా పబ్లిక్ కూడా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు చేస్తుంటే బాగుండిపోను అని అనుకున్నారు అనమాట. చాలా ఫ్రీగా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. బెంగళూరు నుంచి వచ్చామండి. కడప నుంచి వచ్చాము. ఇప్పుడు ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది. కాలినడకన వచ్చే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంది. అన్ని వసతులు చక్కగా ఉన్నాయి. టీడీపీ ఈవో శ్యామలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కానింగ్ సిస్టమ్ అంతా బాగుంది. చాలా సిస్టమ్ బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. చాలా సూపర్గా ఉంది. బట్ సిస్టమ్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమవుతుంది అంటే అక్కడ తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి బస్ కలా వస్తున్నారు. ఇప్పుడు అలా లేదు. ఖచ్చితంగా స్కానింగ్ అవుతుంది కాబట్టి పైకే రావాలి. నడిచి వచ్చే వాళ్ళకి బెటర్. కింద టోకెన్ తీసుకుని నెల్లూరు నుంచి వచ్చాము. సౌకర్యాలన్నీ బాగున్నాయి. టోకెన్ సిస్టము, తర్వాత క్యూ లైన్ కానీ, వాటర్ సదుపాయం కానీ, స్కానింగ్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. ఇదే కొనసాగిస్తే బాగుంటుందండి. అది భక్తులు కూడా బాగా ఆనందంగా పైకి వస్తున్నారు. టీటీడీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేపట్టారు ఈవో శ్యామలరావు. శ్రీవాణి పథకం ద్వారా దళారీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తీరు అందరి మన్ననలను అందుకుంది. అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం మారిన తర్వాత నూతనంగా వచ్చిన కార్యనిర్వహణాధికారి శ్యామలరావు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగదు లావాదేవీలను డెబిట్ కార్డ్ ద్వారా కాకుండా ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ వ్యవస్థల ద్వారా మరింత సులభతరం చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం పలు విభాగాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ భక్తుడు ఈవోకు చేసిన ఫిర్యాదుకు తక్షణం స్పందించి పరిష్కార మార్గం చూపించారు శ్యామలరావు. శ్రీవాణి ట్రస్ట్లో ఏదైతే 10,000 డొనేషన్ ద్వారా టికెట్లు పొందుతున్నారో ఇక్కడ కొంతమంది మరి టికెట్ వాళ్ళు బాధలు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఫోన్పే లేదని చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆ స్టాఫ్ కానివ్వండి, అదే కాకుండా మరి కార్డు కావాలంటున్నారు. ఈ రోజుల్లో ఫోన్పే అనేది అందరూ కూడా తెలుసుకున్నటువంటి చాలా ఈజీ మార్గంలో అందరూ కూడా మరి డబ్బులు క్యారీ చేయకుండా ఇప్పుడు ఫోన్పే అనేది తప్పకుండా అందరి చేతుల్లో ఉంటుంది. కార్డు కూడా ఒక్కోసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్డు ద్వారా కూడా మరి పేమెంట్స్ కూడా వేరే విధంగా కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫోన్పే అనేది వాళ్ళు ఒక్కరికే తెలిసి ఉంటుంది. అది చాలా మంచి సిస్టమ్. కాబట్టి మరి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక అభద్రతా భావం లేకుండా ఫోన్పే ద్వారా పే చేసి టికెట్ పొందాలని వస్తే వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ బ్యాంక్ వాళ్ళు మరి ఫోన్పే లేదు కార్డు తీసుకురమ్మంటున్నారు. అలా చాలామంది కూడా వెనుదిరిగి దేవుడికి వచ్చేటువంటి ఈ డబ్బు వెనుదిరిగిపోయే విధంగా ఇప్పుడే మేము ఇక్కడ గమనించడం జరిగింది. ఈవో గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నకిలీ హ్యాకర్ లైసెన్స్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య మంగళ క్షేత్రం తిరుమల స్వామివారి ఆశీస్సులు పొందేందుకు దేశ విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని దుకాణాలకు వెళ్లి చంటి పిల్లలకు బొమ్మలు కొనుగోలు చేయడం, ఇతరత్రా హోమ్ నీడ్స్ వగైరాలు తమ స్వగృహానికి తీసుకువెళ్తుంటారు. చాలామందికి తిరుమల తిరుపతి దేవస్థానం అధీకృత లైసెన్స్ను నిఘా అధికారులు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో
నకిలీ లైసెన్స్లను రూపొందించుకున్న కొంతమంది ఇష్టానుసారంగా తిరుమలలో విక్రయాలు సాగిస్తుండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు నష్టపోవడంతో తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే తిరుమల చేరుకొని ఈవోని కలిసి నకిలీ హ్యాకర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులకి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకొక మాఫియా లాగా ఒక బెడదొచ్చి పడింది. ఏంటంటే ఒక లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ ద్వారా మరి జిరాక్సులు చేసుకొని డూప్లికేట్లు చేసుకొని దాదాపు ఒకే లైసెన్స్ మీద 20 మంది వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఈ తిరుమలలో ఉంది. దాన్ని కూడా నిర్మూలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చినటువంటి ఈఓ గారికి అదేవిధంగా జేఈఓ గారికి కూడా మేము విన్నపరూపంగా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 650 అనాథరైజ్డ్ తట్టలు ఉన్నాయో వాటిని కానివ్వండి, ఒకే లైసెన్స్ మీద ఏదైతే 20-30 మంది వ్యాపారాలు చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రక్షాళన జరగాలనేది మా ఆశయం. తిరుపతికి విచ్చేసినటువంటి యాత్రికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న PS4 రెస్టారెంట్ను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి బైపాస్ రోడ్డులోని PS4 రెస్టారెంట్లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని యాత్రికుని నుండి అందిన ఫిర్యాదు మేరకు గురువారం నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి యువ అన్వేష్ తనిఖీలు చేసిన సమయంలో బూజు పట్టిన కూరగాయలు, కుళ్ళిన పండ్లు దర్శనం ఇవ్వడంతో PS4పై జరిమానా విధించిన విషయం విదితమే. అయితే తాత్కాలికంగా మూసివేయడం కాకుండా శాశ్వతంగా వారి లైసెన్స్ రద్దు చేసే విధంగా నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము ధర్నా నిర్వహిస్తామంటూ సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ PS4 ఏదైతే పెరంబూరు శ్రీ శ్రీనివాస స్వీట్స్ అండ్ స్నాక్స్ అని చెప్పారో వీళ్ళు స్నాక్స్కి అది పెడుతుంది, స్నాక్స్ పెడుతున్నారనే పరిస్థితి యాత్రికులందరూ కూడా ఈరోజు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు జరీలు పెట్టి దాన్ని ప్రశ్నించిన దానికి అతని మీద దౌర్జన్యం చేసి వాస్తవంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసరు, శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి మొత్తం కూడా తనిఖీ చేస్తే కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పండ్లు, బూజు పట్టిపోయిన అనేక నెలలుగా నిలువ ఉంచినట్టు వీళ్ళు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మొత్తం కూడా వీళ్ళ యొక్క రాజకీయ ప్రభావంతో ఈరోజు అనేక మందిని ప్రభావితం చేసి లంచాలు ఇచ్చి యాత్రికుల డబ్బులను దోచుకునేదానికి వీళ్ళకి ఎవరు హక్కిచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. PS4లో నిన్న జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ధర్నా కూడా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ సంబంధించినటువంటి చపాతీలో జర్రి వచ్చిందని చెప్పినని దానిపైన అతను అక్కడ యాజమాన్యాన్ని దగ్గరికి అడిగితే అతని పైన దాడి చేసే విధంగా PS4 యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా దాడి చేసే విధంగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇట్లాంటి సెంటర్లు చాలా ఉన్నాయి. ఈరోజు తిరుపతి పట్టణంలో ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్లో అన్నీ కూడా నిలువలో ఉంచుకొని ఈరోజు వినియోగదారులకు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని హోటల్కి సంబంధించిన దానిపైన పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో ఈరోజు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటిది ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి రూరల్లో అక్రమ ఇసుక రవాణాకు అధికారులు ఎట్టకేలకు అడ్డుకట్ట వేశారు. చిగురువాడ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న ఇసుక రిచులకు వాహనాలు రాకపోకలు సాగించకుండా 15 మార్గాలకు గోతులు తీశారు. తిరుపతి రూరల్ పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకాసురులు వందలు వేల టన్నుల ఇసుకను ప్రతిరోజు అక్రమంగా తరలిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఓవైపు నీటిమట్టం తగ్గిపోతుందని, మరోవైపు పొలాల్లో నాటిన పంట నాశనమవుతూ మట్టి తరలింపుతో చెట్లన్నీ నేలకు ఒరుగుతోందని రెవెన్యూ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేయగా రూరల్ తహసీల్దార్ మారుతి వెంటనే స్పందించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీనిపై స్పందించిన సిబ్బంది చిగురువాడ, కొల్లపల్లి, అడపారెడ్డిపల్లి, దుర్గసముద్రం ప్రాంతాల్లో నదికి వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డుకోవడం కోసం 15 ప్రాంతాల్లో 3 జేసీబీలతో కందకాలను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించమని అధికారుల ఆదేశాల మేరకు నదీ పరివాహక ప్రాంతాల్లో కందకాలను తీశామని మహిళా పోలీస్ రెడ్డమ్మ తెలిపారు. చిగురువాడలో మహిళా పోలీసుగా ఉన్నాము.
ఇక్కడ ఈ నదీ ప్రాంతం ఉంది కదా, స్వర్ణముఖి నదీ ప్రాంతము. ఇక్కడ నది ఆనుకొని ఉన్నటువంటి తోటలకు సంబంధించిన రైతులందరూ కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఇసుక తరలించుకుపోవడం వల్ల వాళ్ళ భూములు చాలా కోతకు గురవుతున్నాయని, అదేవిధంగా ఇక్కడ మనకి మనం 2 years లోపల చూసాము, ఒక మంచి బ్రిడ్జి కొట్టుకుపోయింది ఇలాంటి ఇసుక లోడడం వల్ల. కాబట్టి దీని మూలంగా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ గాడి తీయడం జరుగుతోంది ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు. కాబట్టి మీరు కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఫుట్పాత్ల ఆక్రమణపై పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని పాదచారులు నడిచేలా చర్యలు చేపట్టాలని టీడీపీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ కోరారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినతి పత్రం అందజేస్తూ తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి మార్గం ఇలా ఫుట్పాత్లన్నీ ఆక్రమణకు గురయ్యాయని పోలీస్ శాఖ తక్షణమే స్పందించి ఫుట్పాత్పై ఉన్నటువంటి తోపుడు బండ్లను, అంగళ్లను, అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించి యాత్రికులు నడిచేందుకు అనుగుణంగా ఫుట్పాత్లను అందుబాటులో తేవాలని, ఆక్రమణకు గురైన ఫుట్పాత్లపై ఉన్న బండ్లను తొలగించాలని, రోడ్లపై జీపులు, కార్లు, ఆటోలను పార్కింగ్ చేస్తూ పార్కింగ్ స్థానంలా మార్చేశారని తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు వినతి పత్రం అందజేశారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, కోనేరు, టౌన్ బ్యాంకు, రైల్వే స్టేషను, బస్టాండు మరియు కర్నాల వీధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో, దందాయిజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపారం దగ్గర నుంచి రౌడీజం చలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి, అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ, అదే మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, వారు గంజాయి మత్తుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు తిరుపతి మహానగరంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము, రైల్వే స్టేషన్ ప్రాంతము, శ్రీనివాసం ఎదురుగా, విష్ణు నివాసం ఎదురుగా, టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల, అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వీధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణాలు చేపట్టి ఒక షాపుల యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వాళ్ళకి నచ్చిన విధంగా ధర నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో గోమాతలు పలు కూడళ్లలో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గోవులు విచ్చలవిడిగా కూడలిలో ఉంటూ అక్కడ వెళ్లేటువంటి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అటుగా వెళ్తున్న నగరపాలక సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు చోద్యం చూస్తూ వెళ్తున్నారే గాని వాటిని గోశాలకు తరలించే ప్రయత్నం గాని లేదా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు గాని పోలీసులు సైతం నిమ్మకుండిపోవడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. రోడ్లపై గోవుల సంచారంతో ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోవులను ఇలా రోడ్లపై వదిలేటువంటి గోవుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్రను సిటీ కేబుల్ వివరణ కోరగా, ఆవులు ఇలా రోడ్లపై వదిలేవారు 2 కేటగిరీలుగా ఉన్నారని, 1 ఓనర్ క్యాటిల్, 2 స్ట్రీట్ క్యాటిల్. ఆవుల యజమానులను పిలిచి హెచ్చరించి నోటీసులు అందించడం జరుగుతుంది. స్ట్రీట్ ఆవులను మాత్రం గోశాలకు లేదా అనిమల్ షెడ్లకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర సిటీ కేబుల్కు వివరణ ఇచ్చారు. యోగాను ప్రపంచానికి భారతదేశం పరిచయం చేసిన అద్భుత ఆరోగ్య ప్రక్రియని, యోగా వ్యాయామమే కాదు సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఓ జీవన శైలి అని పలువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలో విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అందరికీ కూడా శారీరక యోగాతో పాటు మానసిక యోగాను కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో టెన్షను, ఒత్తిడి, అలజడి, దుఃఖము, అశాంతితో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించటం కోసము మనస్సులో ఎలాంటి ఆలోచనలు తీసుకురావాలి, ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఎలా ప్రశాంతంగా గడపాలి అనేది ఈ రాజయోగం ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. ఈరోజు 10th ఇంటర్నేషనల్ యోగా డే ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్లో
చేస్తున్నాము. దీంట్లో డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ది ఈవెంట్ పిల్లలతో యోగా ఆసనాస్ చేయించి కాంపిటీషన్స్ పెట్టాము. ఈరోజు మాస్ యోగా చేయించాము. ఆన్ ది యాజ్ పర్ ది అందరు స్టూడెంట్స్ వచ్చేసి ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే మనకి ప్రోటోకాల్లో వచ్చిన ఎక్సర్సైజెస్ అన్నీ ఫ్రమ్ స్టాండింగ్ టు లయింగ్ డౌన్ పోస్చర్స్ అన్నీ చేయించాము. ఆఫ్టర్ దట్ ఒక ప్రోగ్రామ్స్ పిల్లలకి స్పాట్ యోగా, డ్యాన్స్ యోగా అండ్ యోగా కాంపిటీషన్స్ గ్రూప్ వైజ్ చేయిస్తున్నాము. యోగా అనేది భారతీయ జీవన విధానం అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. యోగా వల్ల మానవులు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నతనం నుంచే యోగాని అలవాటు చేసుకొని వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనే ఒక అవేర్నెస్ని స్టూడెంట్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వీళ్ళకి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి ఇప్పుడు ముందు ఉన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ స్కూల్ కరికులంలో చాలా తగ్గిపోయింది. బికాస్ ర్యాంకులు అవ్వచ్చు, మార్కులు, ఎగ్జామ్ కాంపిటీషన్, వాట్ ఎవర్. ఈ యోగా వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ను కూడా కంట్రోల్లో చేస్తుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా యోగా ద్వారా ఏకాగ్రత కూడా పెరుగుతుంది మనుషుల్లో. యోగా స్టిమ్యులేట్స్ ది బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఓవరాల్ హెల్త్. యోగా ప్రమోట్స్ ది బెటర్ స్లీప్ అండ్ యోగా ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేసి దాని నేషనల్ లెవెల్లో సెమినార్స్, వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా. పొద్దున లేచినప్పటి నుంచి మన శరీరాన్ని, మన మనస్సును ఎలా తయారు చేసుకుంటాము, తర్వాత పనిలో మనం చేయబోయే పనిలో మనం ఎంత చక్కగా కాన్సన్ట్రేషన్ తోటి ఆ పని చేయగలుగుతాము, అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళతోటి, మన చుట్టూ పట్ల ఉన్న వాళ్ళతోటి, మన సంఘంలో మన చుట్టూ ఉన్న ప్రకృతితోటి ఒక రకమైనటువంటి సామరస్యమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవటము యోగా యొక్క పరిపూర్ణత్వం. కేవలం ఆసనాలు చేయటంతో ఆపటము యోగా, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఈ పర్పస్ నెరవేరదన్నమాట. అందరిలో కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందరూ మొబైల్స్, టీవీకి అడిక్ట్ అవ్వడం వల్లను, తర్వాత చిన్నపిల్లల్లో కూడా సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈవెన్ మార్క్స్ ఎందుకు తగ్గిపోయాయి అని అడిగినప్పటికీ కూడా చాలా ఎదురు తిరగడం జరుగుతుంది. సో ఎథికల్గా కూడా పిల్లల్లో ఒక బేసిక్ వాల్యూస్ అనేవి మనకు పతంజలి యోగా సూత్రాలు ఫాలో అవ్వడం వల్ల, తర్వాత యమనియమాలు పాటించడం వల్ల వాళ్ళలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. యోగా చేయటం వల్ల మనకి ఆరోగ్యమే కాకుండా మన జీవనంలో ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడా అలవాటు అవుతుంది. దానివల్ల మనము పర్సనల్గా మన పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో, సోషల్ లైఫ్లో కూడా మనము ముందుకు వెళ్తాం. యాక్చువల్లీ యోగా అనేది ఒక మోక్ష శాస్త్రం, కానీ ఇప్పుడున్న సమాజానికి యోగా థెరపీ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంచాలకులు మరియు కోశాధికారి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించి యోగా ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని దిగ్విజయం చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,030 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,720 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.